హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఇలా ఇరిగిన పాలతో పాల ఉండలు అనేది రెడీ చేసుకుందామండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మన ఇళ్ళల్లో అప్పుడప్పుడు పాలు అనేది ఇరిగిపోతూ ఉంటాయి కదా, వీటిని వేస్ట్గా పడేయకుండా మనం ఇలా ఇరిగిన పాలతో పాల ఉండలు అనేది రెడీ చేసుకుందామండి. చూసారు కదా, ఇలా పాలు అనేది ఇరిగిపోయింది. వీటిలో మనము ఒక అరదబ్బ నిమ్మ చెక్క అనేది పిండుకుందామండి. ఇలా పిండటం వల్ల పాలు అనేది కొంచెం బాగా ఇరుగుతాయి. ఇలా పిండేసి ఒకసారి కలుపుకుందామండి. పాలు అనేది మనకు పూర్తిగా ఇరిగిపోయినాయి. ఈ వాటర్ని అంతటిని ఇప్పుడు మనం వంపేసుకుందామండి. చూసారు కదా, ఈ వాటర్ని అంతటిని మనం పూర్తిగా వంపేసుకొని దీంట్లో ఒక గ్లాస్ వాటర్ మళ్ళీ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసి ఈ వాటర్ని కూడా వంపేసుకుందామండి. ఇలా మనం 2-3 సార్లు చేయాలి. ఇలా చేస్తే మనకు నిమ్మ దెబ్బ పిండాం కదా, ఆ పులుపు అంతా పోతుందండి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకుందాం. దీంట్లోకి నేను ఒక అరకప్పు బెల్లం తురిమి వేసుకున్నానండి. మీరు కావాలంటే షుగర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే బెల్లం వేసాను. చూసారు కదా, బెల్లం అనేది కరుగుతుంది. ఇది పూర్తిగా కరిగి కొంచెం చిక్కబడేంత వరకు ఇలా కలుపుకోవాలండి లో ఫ్లేమ్లో. చూసారు కదా, దగ్గర పడింది. దగ్గర పడిన తర్వాత ఒక అర స్పూను యాలకుల పొడి వేసుకున్నానండి. చూసారు కదా, ఇలా గట్టిపడిందా ఉంచుకొని స్టవ్ ఆపి చేయాలి. దీన్ని బాగా పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇలా చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ బౌల్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మనం కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసి దీన్ని ఇప్పుడు మనం చిన్న చిన్న ఉండలుగా చుట్టుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఉండలు అనేది చుట్టేసుకోండి. అంత పిండిని ఈ విధంగా ఉండలు అనేది చుట్టేసుకోండి. మనకు కావాల్సిన పాల ఉండలు అనేది రెడీ అయిపోయినాయి. ఇవి పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, పాల ఉండలు అనేది రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా ఫస్ట్ టైం మన వీడియో చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.